నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. మరికొద్ది గంటల్లో కూడా పూర్తి స్థాయిలో అవి బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే అధికార పార్టీ మరి ఎమ్మెల్సీ ఎన్నికలలో యొక్క ఫలితాలలో ముందుందా, వెనకబడిందా? ముందుంటే ఏ ఏ కారణాల్లో ముందు ఉండబోతోంది? ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓటు కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒకవేళ ఫలితాలలో అధికార పార్టీ ఒకవేళ వెనకబడింది అనుకుంటే ఏ ఏ కారణాలు అయి ఉండొచ్చు అంటూ కూడా. సో దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు చర్చా కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు. వీరు టీపీసీసీ జనరల్ సెక్రటరీ. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. చరణ్ కౌశిక్ గారు నమస్తే, వెల్కమ్. నమస్తే. ముందుగా అధికార పార్టీకి మరి మొదటి రౌండ్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల రౌండ్లో ఎందుకు వెనకబడిందంటారా లేదా ముందే ఉందంటారా? అంటే వెనుకబడి కాదు, ఇక్కడ ప్రధానంగా జరిగింది ఏంటంటే 28,000 ఓట్లు చెల్లని ఓట్లు అయినాయి. ఆ చెల్లకపోవడం మూలంగా ముగ్గురు క్యాండిడేట్లు, ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ హరికృష్ణ ఉన్నాడో వారికి 60,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ 70,000 ఓట్లు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ సంబంధించిన అంజిరెడ్డికి 75,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ 28,000 ఓట్లు అవి చెల్లకుండా అయిపోయినాయి. ఫస్ట్ అయితే ఇంకా 43,000 ఓట్లు ఉండే. 45,000 ఓట్లలో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో ఇంకొక 20,000 ఓట్లను పునరుద్ధరించారు. మిగతా 28,000 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదైనాయి. ఇక్కడ మిగతా ఎలక్షన్లు వేరు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు వేరు, టీచర్స్ ఎలక్షన్లు వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోవచ్చు. కాబట్టి ఫలితం చాలా లేటుగా వస్తుంది. కాబట్టి ఈ రోజు కూడా వస్తుందో లేదో, లేకపోతే రేపు మార్నింగ్ వరకు మొత్తం పూర్తి స్థాయి ఫలితం రాబోతూ ఉంది. కాబట్టి థర్డ్లో ఉన్నటువంటి హరికృష్ణ ఎలిమినేట్ అవుతాడు. హరికృష్ణకు వచ్చినట్టు ఓటు 60,000 ఓట్లలో ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వచ్చినాయో సెకండ్ ప్రయారిటీ అనేది ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే పూర్తి విశ్వాసంతో ఉంది. మరి ఇప్పుడు థర్డ్ ప్రయారిటీ వరకు, సెకండ్ ప్రయారిటీ వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికార పక్షం మీరే, మరి అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంది మీరే, అన్నింటా మీరే కదా ముందుంది. మరి ప్రతిపక్షాలు కూడా లేని పరిస్థితిలో మ్యాక్సిమం ఉన్న అంటే రేవంత్ రెడ్డి గారు తనకి అభివృద్ధి కార్యక్రమాలతోటి, పథకాలతోటి ముందుకు తీసుకెళ్తున్నారు, ముందు అడుగులు వేస్తున్నారు, బాగానే ఉంది. ఇక ఈ ఎలక్షన్లలో మొదటి ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ అంటూ వెయిట్ చేయాల్సిన అవసరం ఏందంటారు అధికార పక్షానికి? అంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం మూలంగా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఓటంతా కూడా భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అయింది. దాంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సునాయాసంగా గెలవాల్సిన అవకాశం ఉండే. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. అదే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్లు కావచ్చు, అదేవిధంగా జిల్లాల్లో అలానే గజ్వేల్ ఉంది, అలానే సిద్దిపేట ఉంది, అలానే సిరిసిల్ల ఉంది. గతంలో కల్వకుంట్ల కవితగా నిజామాబాద్ ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా అక్కడ ఉండు, వారికి పోటీ చేయకపోవడు. దాంతో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. అదే కాకుండా బండి సంజయ్ గారు కాంగ్రెస్కి వేస్తే పాకిస్తాను, బీజేపీకి వేస్తే ఇండియా అని చెప్పేసి వారు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం. అదే కాకుండా బండి సంజయ్ది అక్కడ కరీంనగర్ పార్లమెంటు, ఇక్కడ అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ ఉన్నాడు, ఆదిలాబాద్లో నగేష్ ఉన్నాడు గూడెం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అక్కడ ఎంపీ అభ్యర్థులు, బలమైన ఎంపీ అభ్యర్థులు అక్కడ మతం ఆధారంగా గతంలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. కాబట్టి మరొకసారి సెంటిమెంట్ రెచ్చగొట్టడంతో ఫలితము లేట్ అయినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. యాక్చువల్గా ఇప్పుడు ఎమ్మెల్సీ అనగానే గ్రాడ్యుయేట్ సంబంధించి ఇప్పుడు మనం నిర్వహించుకున్నాం, దానికి సంబంధించి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. మరి ఒకవేళ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ప్రామాణిక, ఎందుకంటే 3 రౌండ్ గురించి, సెకండ్ ప్రయారిటీ వాటి గురించి ఇంకా మనం పూర్తిగా మాట్లాడలేని పరిస్థితి. సో మొదటి 2 రౌండ్లోనే గ్రాడ్యుయేట్స్ ఎందుకని ఆలోచన పడ్డారంటారు? మొదటి దశలోనే ముందుగా ఊపుగా రావాలి కదా. అధికార పార్టీ అంటేనే ఉన్న పార్టీ, పని చేస్తూ ఉన్న పార్టీ, అదేదో మొదటి రౌండ్లో స్వీప్ చేయొచ్చు కదా. మరి ఎందుకని ఇలా జరిగిందంటారు? ఇక్కడ కొమరయ్య అనే వ్యక్తిని పెట్టారు, మల్కా కొమరయ్య గారిని పెట్టారు. మల్కా కొమరయ్య గారు టీచర్ సంబంధించి 25,000 ఓట్లు ఉన్నాయి. వారు ధనదాహం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అందరూ తెలుసు, కరీంనగర్ ప్రజలంతా తెలుస్తారు. ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చి 25 కోట్ల రూపాయలు ఓన్లీ టీచర్ ఎలక్షన్ ఖర్చు పెడుతూ వారు ఒప్పందం చేసుకుంది ఏంటంటే గ్రాడ్యుయేట్ కూడా ఆ ఓటు వేయాలని చెప్పి ఒప్పందం చేసుకోవడంతో ఇక్కడ మతం సెంటిమెంట్ రెచ్చగొట్టారు. ఎందుకంటే మెదక్ పార్లమెంట్లో రఘునందనరావు గారు ఉన్నారు, నిజామాబాద్ సంబంధించి అరవింద్ గారు, కరీంనగర్ సంబంధించి బండి సంజయ్ గారు, ఆదిలాబాద్ నుంచి నాగేష్ గారు, మాకున్నది పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించి వంశీకృష్ణ, ఇక్కడ సురేష్ శెట్కర్ గారు జైరాబాద్ సంబంధించి. ఇక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కూడా ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడం, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ అనేది కార్పొరేటర్ని దింపారు. ప్రధానంగా టీచర్ ఎలక్షన్ 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మల్కా కొమరయ్య ఓన్లీ పైసలు పెట్టి ఓట్లు కొనుక్కున్నారు. ఆయన బహిరంగంగా కూడా చెప్పినట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పైసలు పెట్టలేదు.
అదే కాకుండా మేము ఏంటంటే గ్రాడ్యుయేట్స్ వాళ్ళంతా ఆలోచించి ఓట్లు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము భావించి ఆ దిశగానే మేము అడుగులు వేసినాం. ఇక్కడ హరికృష్ణ అనే వ్యక్తి చాలా రోజుంది అక్కడ పనిచేస్తుడు, వారికి కూడా కొంత సెంటిమెంటు అంటే తనకు అన్యాయం జరిగిందనే దాని మీద కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓట్లు హరికృష్ణ షిఫ్ట్ అవుడు. హరికృష్ణ ఫస్ట్ ఓటేసి సెకండ్ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసిరు కాబట్టి ఇక్కడ హరికృష్ణ అనే వ్యక్తి ఎలిమినేట్ అవుతాడు. హరికృష్ణ ఏదైతే సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయి ఫలితం వస్తే కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఎంతసేపు బండి సంజయ్ ఏంటంటే మతం ఆధారంగా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు వస్తే వారి మతం గుర్తొస్తుంది. ఎలక్షన్లు రాకముందు మతం గుర్తురాదు, రాముడు గుర్తురాదు, పాకిస్తాన్ గుర్తురాదు, పుల్వామా గుర్తురాదు, బాలాకోట్ గుర్తురాదు, కాశ్మీర్ స్టోరీ రాదు, కేరళ స్టోరీ రాదు, ఏ స్టోరీ రావు. ఎంతసేపు ఎలక్షన్లు వస్తే వాళ్ళకి మతం గుర్తొస్తుంది. మతం ఆధారంగా ఓట్లు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ప్రధానంగా గ్రాడ్యుయేట్లో కూడా కొంత, ఎందుకంటే ఈ 18 నుంచి అంటే 21 నుంచి దాదాపు 40 years 50 years వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంత ఎక్కువ దేశభక్తి అదేవిధంగా మతం పట్ల ప్రభావితం అవుతారు కాబట్టి అదే అందులోటి నార్త్ తెలంగాణలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి కూడా 3 సీట్లు నార్త్ తెలంగాణ గెలిచింది, ఈసారి 4 సీట్లు గెలిచింది నార్త్ తెలంగాణ. కాబట్టి అక్కడ కూడా అత్యధికంగా ఎమ్మెల్యేలు కూడా అక్కడనే ఉన్నారు. ముదోల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆదిలాబాద్లో ఎమ్మెల్యే ఉన్నాడు, అదే కాకుండా నిర్మల్లో ఎమ్మెల్యే ఉన్నాడు, నిజామాబాద్ అర్బన్లో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆర్మూర్లో ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా ప్రధానంగా అక్కడ సైడ్ అర్బన్ అక్కడ గెలిచారు. కాబట్టి ప్రధానంగా ఇక్కడ బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఒక కేంద్ర మంత్రి అయి ఉండి మొత్తం ఎలక్షన్ మొత్తం ఆయనే భుజాన వేసుకొని మొత్తం దేశ రాజకీయాలు దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉండి మొత్తం దేశ సమస్యలను పక్కకు పెట్టి ఓన్లీ ఎలక్షన్ల గెలుపు కోసం మాత్రమే బండి సంజయ్ గారు పనిచేశారు. కాబట్టి ప్రధానంగా ఇన్ని పైసలు ఖర్చు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో ఓట్లు సాధించలేకపోయింది. అదే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి ఉంటే సునాయాసంగా ఫస్ట్ ఫేజ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది. రైట్. ఇప్పుడు మీరే అంటున్నారు కదా కౌశిక్ గారు, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బాగా డబ్బులు పెట్టారు, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వచ్చి అక్కడ స్థిరంగా ఉన్నాయి చేశారని. ఒకవేళ వాళ్ళదే పైచేయి అయితే దానికి మీరు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా మీకు ఒపీనియన్ ఏంటంటారు? ఇప్పుడు రాజకీయాల్లో గెలిపోవడం సహజం. ఒక ఎలక్షన్లో గెలుస్తుంటాం, ఒక ఎలక్షన్లో ఓడుతుంటాం. దాని పేద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఏంటంటే ప్రతిదాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం, అదేదో ఇట్లా ఎలక్షన్లో అప్పుడు వాడుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణకు ఎన్ని నీళ్ళు తీసుకొచ్చి లేదు తెలంగాణ అభివృద్ధిలో కావచ్చు, లేకపోతే మూసి డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా త్రిబుల్ ఆర్ కావచ్చు, 4th సిటీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, లేకపోతే మేము అడిగినట్టు ఐటీఆర్ ప్రాజెక్టో, డ్రై పోర్టో, లేకపోతే మేము 1,60,000 కోట్ల రూపాయలు తెలంగాణ కోసం ప్రత్యేక నిధులు అడినాం. ఒక్క అనా పైసా కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు. డెవలప్మెంట్ మీద ఎలక్షన్లో పోతే మేము ఒప్పుకునేవాళ్ళం. కానీ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మతం ఆధారంగా ఎలక్షన్ పోతూ ప్రజలను సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, భావోద్వేగాలు క్రియేట్ చేసే ప్రయత్నం, ప్రజల మధ్య ఉన్న సెంటిమెంట్ను ప్రధానంగా భారతీయ జనతా వాడుకొని ప్రతిసారి ఓట్లు వేయించుకుంటా ఉంది. ఇది రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా అదే జరుగుతూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏంటంటే మొదటిసారి మొన్న బడ్జెట్లో 12 లక్షల వరకు రిబేట్ ప్రకటించింది దానికోసం. ఎందుకంటే 12 లక్షల రిబేట్ ప్రకటించి మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయం గణనీయంగా తగ్గుతూ ఉంది. కాబట్టి 10 సంవత్సరాల కాలంలో గణనీయంగా ఆదాయం తగ్గింది. వాళ్ళు కట్టే ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు మిగిలే తక్కువ ఉంది. కాబట్టి మొన్న ఎంపీ ఎలక్షన్లో 63 స్థానాలు తగ్గినాయి. కాబట్టి భవిష్యత్తులో ఆ పరిస్థితి ఎదురైతుందని చెప్పేసి ఇప్పుడు 12 లక్షల రిబేట్ ప్రకటించారు. గతంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా చిదంబరం గారు ఆనాడే హెచ్చరించారు. 10 సంవత్సరాల కింద ఇదే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కావచ్చు మధ్యతరగతి ప్రజలకు ప్రోత్సాహకరంగా ఉండుంటే దేశ జీడిపి కూడా తగ్గేది కాదు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో జీడిపి 8% ఉన్న జీడిపి 6.2% తగ్గింది. మరి ఏందో సమాధానం చెప్పంటే భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పదు. 62 రూపాయలు ఉన్నటువంటి రూపాయి ఇప్పుడు దాదాపు 87.34 పైసలు అయింది. మరి దాని సమాధానం దాని చెప్పరు. మీరు వచ్చిన తర్వాత ఆకలి సాగులు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది, ప్రజల కొనుగోలు చెక్కుతా ఉంది, కార్పొరేట్ కట్టే ట్యాక్స్ తగ్గుతూ ఉంది. మరి దాని సమాధానం చెప్పరు. 500 కంపెనీల ఆదాయం 400% పెరిగింది. అదాని ఆదాయం పర్ డే 1,600 కోట్ల రూపాయలు వారి ఆదాయం. ఈ దేశంలో దాదాపు 23 కోట్ల మంది ఆదాయం 396 రూపాయలు అని చెప్పేసి ఎకనామిక్ సర్వీస్ చాలా స్పష్టంగా చెప్పినా కూడా దాని గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నీతి జాతి ఏది ఉండదు. వాళ్ళకి ఎలక్షన్లో గెలవాలా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్ట్రాటజీతో ముందుకు పోతుంది. నార్థన్ స్టేట్ పోయి బీపీ తినమంటారు, మిగతా రాష్ట్రాలకు వచ్చి బీపీని వ్యతిరేకిస్తారు. కేరళలో కర్ణాటక ఎలక్షన్ జరుగుతుంటే కేరళ స్టోరీ తీసుకొస్తారు. కర్ణాటక ఎలక్షన్ జరుగుతుంటే కావేరీ జల వివాదం తీసుకొస్తారు. కర్ణాటక ఎలక్షన్ జరుగుతుంటే జమ్మూ కాశ్మీర్ స్టోరీ అంటారు. అదేవిధంగా ముస్లింలకు మీ ఆస్తులను కాంగ్రెస్ పార్టీ గుంజుకొని పుస్తల తాడు హిందువులే గుంజుకొని ముస్లింలకు రాసి పెడతారని చెప్పేసి మొన్న ఎలక్షన్లో ప్రచారం చేశారు.
అంతకుముందు అప్పుడు పుల్వామా బాలాకోట్ చూపించే ఎలక్షన్లో నెగ్గిన సందర్భం. తర్వాత ఒకసారి ఉమ్మడి పౌరసత్వం గుర్తొస్తుంది. మొన్న ఎలక్షన్లో రామ మందిరం పేరు మీద ఓటు అనుకునే ప్రయత్నం. అంటే భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఎలక్షన్లు వస్తే ఏదో ఒక సెంటిమెంట్ తీసుకురావాలా, ప్రజల మధ్య కంపల్సరీ ప్రజలను మొత్తం హిందువులకు ముస్లింలకు మధ్య గొడవ క్రియేట్ చేస్తుడు ఎలక్షన్ లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో కూడా అదే జరిగింది. ఎందుకంటే 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదని చెప్పడంతో 40 లక్షల మంది ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసారు. అదే కాకుండా కేజ్రీవాల్ గారు ఇచ్చే పథకాల కన్నా కూడా మేము అదనంగా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కదా, కేంద్రం కూడా సహకారం అందిస్తుందని చెప్పి ఆ ప్రజలు నమ్మిరు. అదే కాకుండా ఏదైతే కేజ్రీవాల్ ఢిల్లీ కోసం ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు ఢిల్లీని వదిలిపెట్టి జాతీయ స్థాయిలో నేను అన్ని రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరించుకునే ప్రయత్నం, అవినీతి లేని సమాజం కోసం పనిచేసే కేజ్రీవాల్ గారు అవినీతి కేసులలో వాళ్ళంతా జైలు పోడు, ఇవన్నీ చూసినట్టు ప్రజలంతా కూడా వారిని ఆదరించకుండా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిపించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే కర్ణాటకలోనేమో ఉచితాల వ్యతిరేకం ఉన్నారు, మధ్యప్రదేశ్పై ఉచితాలు ఇచ్చారు, అదేవిధంగా మహారాష్ట్రలో ఉచితాలు ఇచ్చారు, ఇప్పుడు ఢిల్లీలో కూడా ఉచితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఉచితాలతోటి ఓటు రాబట్టే ప్రయత్నం, మతం ఆధారంగా ఓటు రాబట్టే ప్రయత్నం, అదే కాకుండా ఉమ్మడి పౌరసత్వం ద్వారా ముస్లింల మీద ఇష్టమైనటువంటి ప్రసంగాలు చేసుడు, రామ మందిరం పేరు మీద రకరకాల ఫ్యాక్టర్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఏకంగా అయితే ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి మహాకుంభమేళ మీద కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు భారతీయ